15 years ఎక్స్పీరియన్స్ ఉందంటున్నా. జోన్స్ అని ఉన్నాయి. హైదరాబాద్ ఎవర్ గ్రీన్ మార్కెట్. రియల్ ఎస్టేట్ లో కబ్జాలని అవన్నీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందరూ లీడర్స్ అక్కడి నుంచి వచ్చారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్క్వేర్ యార్డ్ ప్లాట్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ యార్డ్ ప్లాట్స్. ఈ రోజు మనం రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసినా వినిపించేది ఎక్కువ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో ఈ రియల్ ఎస్టేట్ గురించి ఎన్నో 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో చిన్న ఏజ్ లోనే మనం ఎంతో ఎర్న్ చేయొచ్చు అని చెప్పే ప్రముఖ వ్యక్తి మన దగ్గర ఉన్నారు, బత్తుల అశోక్ కుమార్ గారు. హలో సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్ మేడం. మీరు రియల్ ఎస్టేట్ లో మీరు ఎప్పుడు రాణించుకున్న రియల్ ఎస్టేట్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, దానికోసం ఒకసారి మాకు చెప్తారా? ప్రముఖ కంపెనీలోకి 2009 లో నేను జాయిన్ కావడం జరిగింది. మా ఫ్రెండ్స్ త్రూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా అంటే చాలా సూపర్ గా లైఫ్ ఉంది. కస్టమర్ యొక్క దీవెనలు, మా గురువుల ట్రైనింగ్, నిజాయితీగా ఉన్నటువంటి కంపెనీలో ప్లాట్లు అమ్మి కస్టమర్ ఆ రోజు పెట్టిన పెట్టుబడి ఈరోజు ఒక 100 times రెట్టింపు అయిపోయి కస్టమర్లు హ్యాపీగా ఉన్నారు. సేమ్ వే వాళ్ళ బ్లెస్సింగ్స్ తో నేను కూడా ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నానంటే నా కస్టమర్ల యొక్క దీవెనలు, వాళ్ళ కష్టం అక్కడ ఫలించింది, నా కష్టం ఇక్కడ ఫలించడం వల్ల మాత్రమే ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. ఓకే సార్, అంటే మీరు రియల్ ఎస్టేట్ లో ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు రియల్ ఎస్టేట్ లోకి వచ్చి? నేను 15 years రియల్ ఎస్టేట్ లోకి అడుగుపెట్టి 15 years. టు బి ఫ్రాంక్, రియల్ ఎస్టేట్ లోకి అడుగు పెట్టే ముందు నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అసలు భూమి అంటే ఏంటి, భూమికి ఎన్ని గుంటలు ఉంటాయి, ఎన్ని గజాలు ఉంటాయి అనేది కూడా నాకు తెలియదు. సో అలాంటి దగ్గర నుంచి వచ్చి ఈరోజు ఇంత మంచి పొజిషన్ లో ఉండి నా అండర్లో కూడా కొన్ని 100 మంది వర్క్ చేశారు. సో నేను మా గురువు దగ్గర ఏ విధంగా అయితే ట్రైనింగ్ తీసుకొని నేను ఈ రోజు 100 మందికి ట్రైనింగ్ ఇస్తూ ఏ చోట్ల బిజినెస్ చేస్తే బాగుంటది, ఏ చోట్ల పెట్టుబడి పెడితే బాగుంటది అనేది కూడా ఈరోజు గ్రహించగలుగుతున్నాను. అంటే అది మా గురువులు ఇచ్చిన ట్రైనింగ్, మన కస్టమర్ల యొక్క ఆశీస్సులు. ఓకే సార్, ఇప్పుడు మీరు 15 years ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు. మీరు చాలా కస్టమర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. కస్టమర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ ఏంటి సార్ మీకు? ఒకటమ్మా, ఇక్కడ ఏంటి అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు భూమి మీద పెట్టిన పెట్టుబడి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు బాగుంటుంది. ఎందుకు అంటే కన్నతల్లి ప్రేమ భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది, నిరంతరం పెరుగుతుంటుంది. ప్రేమ, కన్నతల్లి ప్రేమ ఎట్లాగైతే తగ్గదో, ఎప్పటికప్పుడు పెరుగుతుంటుందో భూమి మీద పెట్టిన పెట్టుబడి కూడా పెరుగుతుంది. అది కూడా ఏంటంటే ఒక మంచి కంపెనీలో లీగాలిటీ క్లియర్గా ఉన్నటువంటి దగ్గర మనం పెట్టేసుకుంటే కస్టమర్ కి రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే కస్టమర్ ఆ రోజు ₹1 ఒక మొక్కను నాటినట్టు, అంటే కరెక్ట్ ప్లేస్ లో మొక్కను నాటినట్టు. ఆ మొక్క ఎలాగైతే దినదినాభివృద్ధి చెందుతుందో కస్టమర్ యొక్క పెట్టుబడి కూడా అదే విధంగా దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి ఎక్కడ పెట్టుబడి పెట్టట్లేదు, భూమి మీదే పెట్టుబడి పెడుతుందంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎప్పుడు కన్నతల్లి ప్రేమలాగా రెట్టింపే ఉంటుంది తప్ప కస్టమర్ ఫీడ్బ్యాక్ బ్యాడ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మనకి జోన్స్ అని ఉన్నాయి, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్ అనుకోండి. సో ఏ జోన్స్ లో పెడితే కస్టమర్ కి బెనిఫిట్ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది? ఒక హైదరాబాద్ కానే కాదమ్మా, జోన్లు అనేది ప్రతి ప్లేస్ కి జోన్ల 4 దిక్కులు అనేది కామన్. అది అంటే విలేజెస్ లో అయినా, మండలాలలో అయినా, ఈరోజు మన క్యాపిటల్ లో అయినా 4 జోన్లు అనేది కామన్. నేను ఈ నా 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో నేనైతే ఒకటి చెప్పగలను. నేను 15 సంవత్సరాల నుంచి కూడా మోస్ట్ ప్రాబబ్లీ 99% షాద్ నగర్ లోనే నేను మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. చేశాను ఒక 10% మన పటాన్ చెరువు సైడ్, ఒక 1% మోమన్పేట సైడ్, ఇలా చేయడం జరిగింది. ఎక్కడైనా మార్కెట్ అప్ అండ్ డౌన్ చూసాను, కానీ షాద్ నగర్ మార్కెట్ అనేది హైదరాబాద్ కు ఎవర్ గ్రీన్ మార్కెట్. ఎందుకంటే షాద్ నగర్ లో నేను పెట్టుబడి పెట్టాను, తగ్గింది లేదు, ఒకేసారి బ్లాస్ట్ అయిపోయింది అనే విధంగా లేదు. షాద్ నగర్ లో పెట్టుబడి పెట్టాము అంటే, షాద్ నగర్ సైడ్ అంటే సౌత్ జోన్ లో పెట్టుబడి పెట్టామంటే పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. ప్లస్ ఇంకోటి, అది కంటిన్యూస్లీ మార్కెట్, ఒకసారి పెరగడం ఒకసారి తగ్గడం అలాంటిది ఉండదు, కంటిన్యూస్లీ పెరుగుకుంటూ పోతూనే ఉంటది. మీకు పటాన్ చెరువు తీసుకుంటే ఒక 5-6 years బ్యాక్ గచ్చిబౌలి వచ్చిన తర్వాత కొంచెం పెరగడం జరిగింది, మళ్ళీ మధ్యలో కొద్ది రోజు స్లో అయింది. ప్లస్ వరంగల్ హైవే తీసుకుంటే ఒక 2-3 years నుంచి అసలు మార్కెట్ లేదు. విజయవాడ, యాక్చువల్గా హైదరాబాద్ కు విజయవాడ హైవే అనేది బాగా డెవలప్ కావాలి.
బికాస్ ఆఫ్ ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు అందరూ లీడర్స్ అక్కడి నుంచే వచ్చారు, ఆ రోడ్డే డెవలప్ చేసుకోవాలి. సో అయినా విజయవాడ హైవే అనేది డెవలప్మెంట్ కాలేదు. సో షాద్ నగర్ అనేది ఏంటి అంటే, షాద్ నగర్ అనేది హైదరాబాద్ కు ఒక మణిమాల లాంటిది. హైదరాబాద్ కి షాద్ నగర్ అనేది ఎవర్ గ్రీన్ మార్కెట్. అక్కడ అటు సైడ్ అనేది నా మార్కెటింగ్ అటు సైడే ఎక్కువ 90% జరిగింది కాబట్టి దాని గురించి అంతా కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలను. అసలు ఇప్పుడు ఈ హైదరాబాద్ లో అసలు జోన్స్ అనేవి ఎందుకు డివైడ్ అయ్యాయి సార్? సౌత్ జోన్ అని, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, అసలు అది ఎందుకు, అసలు ఎలా స్టార్ట్ అయింది సార్ ఆ జోన్స్ అనేది? ఎగ్జాక్ట్లీ మీరు అడిగిన పాయింట్ చాలా వాల్యుబుల్. యాక్చువల్గా ఒక డెవలప్మెంట్ ఏరియా వచ్చినప్పుడు జోన్ లాగా విభజిస్తాం. ఒక డెవలప్మెంట్ ఏరియా వచ్చినప్పుడు అదే మన విలేజెస్ లో సౌత్ సైడ్, నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ అనేది ఉండదు. అటు సైడ్ ఇటు సైడ్ ఇలా చెప్పుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ ఇది డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంత ముందు హైదరాబాద్ అనేది ఒక 60 కిలోమీటర్ల రేడియేషన్ లో ఉండేది. దాని తర్వాత 80 కిలోమీటర్ల రేడియేషన్ వచ్చింది. ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు 180 కిలోమీటర్ల రేడియేషన్ వచ్చింది. అలా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి జోన్స్ వైజ్ గా ఈస్ట్ జోన్ ఏంటి, సౌత్ జోన్ ఏంటి, ఈస్ట్ సైడ్ సికింద్రాబాద్ నుంచి మనం హైత్ నగర్, చౌటుప్పల్ వరకు ఈస్ట్ జోన్ కింద, సికింద్రాబాద్ నుంచి ఉప్పల్ సైడ్ అటు యాదగిరిగుట్ట వరకు, ఈరోజు ఆలయ వరకు, జనగాం వరకు మనకి వెస్ట్ జోన్ కింద, ఈస్ట్ జోన్ కిందే వస్తుంది. అది కూడా నార్త్ కొంచెం ఈస్ట్ మిక్స్ అయిపోతుంది. అదే మనకి పటాన్ చెరువు ఇటు గచ్చిబౌలి వచ్చేసరికి మనకు వెస్ట్ జోన్ కింద. ఇలా ఇది మనకు శ్రీశైలం హైవే అయితే ఏంటి, ప్లస్ షాద్ నగర్ అయితే ఏంటి సౌత్ జోన్ కింద. అలా ఏరియాలు ఎప్పుడైతే పెరుగుకుంటూ పోతుందో, ఈరోజు మనకు కూడా ఒక ఫ్యామిలీలో పర్సన్స్ పెరిగినప్పుడు నీకు ఈ రూము, నీకు ఈ రూము, నీకు ఈ రూమ్ అనే ఒక, అంటే ఇద్దరు ఉన్నప్పుడు మన ఇల్లు అనుకుంటాము. అదే ముగ్గురు నలుగురు అయిన తర్వాత నీకు ఈ రూము, నీకు ఈ రూమ్ ఎలాగైతే డివైడ్ అవుతుందో ఇది కూడా ఎలా ఉంటుందంటే, ఒక ప్రదేశం అనేది డెవలప్ అయిపోయిన తర్వాత, ఒక సిటీ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత కొన్ని ఈస్ట్ జోన్ కిందికి, కొన్ని వెస్ట్ జోన్ కిందికి, కొన్ని సౌత్ జోన్ కిందికి, కొన్ని నార్త్ జోన్ కిందికి అలా విడదీయడం జరుగుతుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ చూసుకుంటే సార్, మనకి ఏంటంటే సరౌండింగ్స్ హెచ్ఎండిఏ అని, డిటిసిపి అని, జీపీ, ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా సార్. దీంట్లో ఎందులో మనం ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్స్ కి బెస్ట్ సార్? అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఇక్కడ చూసుకుంటే సార్, రియల్ ఎస్టేట్ లో కబ్జాలని అవని ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మనం పర్టికులర్ గా ఏ అప్రూవల్ లేఅవుట్స్ లో తీసుకుంటే కస్టమర్ సెక్యూర్ గా ఇన్వెస్ట్ చేస్తారు అనేది మనకి ఎలా ఉంటుంది సార్? అది 100% మంచి క్వశ్చన్ అమ్మా. అది యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే హెచ్ఎండిఏ, డిటిసిపి అనేది ఏంటి అంటే గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్స్. ఈ రెండు కూడా గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్స్. సో నా సజెషన్ ఏంటంటే 70% ఆఫ్ ద కస్టమర్స్ గవర్నమెంట్ అప్రూవల్ లేఅవుట్ లో ఇన్వెస్ట్ చేస్తేనే బాగుంటుంది, బేస్డ్ ఆన్ ప్రైస్. సో ఎలాగంటే హెచ్ఎండిఏకి వెళ్ళినప్పుడు, డిటిసిపికి వెళ్ళినప్పుడు కొంచెం అప్రూవల్ గురించి అని, మామూలు ల్యాండ్ అమ్మేదాన్ని ఫార్మ్ ల్యాండ్ అంటారు. ఫార్మ్ ల్యాండ్ దాంట్లో కొంచెం రేటు తక్కువ ఉంటుంది. మీరు రీసెంట్ గా న్యూస్ కూడా చూసారు, గ్రామ పంచాయతీ లేఅవుట్ ను, ఎల్ఆర్ఎస్ ని ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా, అప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఒక లేఅవుట్ కు 10,000 రూపాయలు తీసుకొని ఎల్ఆర్ఎస్ టోకెన్ అనేది ఇవ్వడం జరిగింది. లేఅవుట్ మొత్తానికి 10,000. ఈ రోజు దాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రన్ చేస్తూ ఏదైతే 10,000 కట్టారో ఆ లేఅవుట్ ని క్రమబద్ధీకరిస్తూ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో చేసుకోవడం జరుగుతుంది. సో హెచ్ఎండిఏ, డిటిసిపి అనేది ఏంటి అంటే కస్టమర్ ఎక్కడున్నా ఒక సేఫ్ సైడ్ లో ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. అదే మీకు బేస్డ్ ఆన్ ప్రైస్ ఫార్మ్ ల్యాండ్ కూడా తీసుకోవచ్చు. ఫార్మ్ ల్యాండ్ వద్దనది లేదు, కాకపోతే ఎకర్స్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, గుంటాస్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్ అంటే ఈ రోజు ఇక్కడ 10,000 రూపాయలు మినిమం. డిటిసిపి అంటే ఈ రోజు మినిమం 10,000 లేకుండా మీరు ఈ రోజు షాద్ నగర్ సైడ్ అయితే మీకు జడ్చర్ల వరకు కానీ, పటాన్ చెరువు అయితే మీకు సదాశివపేట దాటిన తర్వాత లోపలికి 20 కిలోమీటర్లు వెళ్ళినా మీకు 10,000 రూపాయలు. డిటిసిపి అనే ఒక 4 వర్డ్స్ కనిపించాయంటే మినిమం 10,000 రూపాయలు. అదే హెచ్ఎండిఏ అనే ఒక 4 వర్డ్స్ కనిపించాయంటే మినిమం 15,000 రూపాయల పైన ప్రైస్. అది ఎంత లోపలికి ఉందా, ఎంత బయటకు ఉందంటే అప్రూవల్, బేస్డ్ ఆన్ అప్రూవల్ రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. ఫార్మ్ ల్యాండ్ లో ఏంటంటే మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏంటంటే ఫార్మ్ ల్యాండ్ అనేది వెల్ అండ్ గుడ్, మంచి సజెషన్. నాకు తెలిసి మంచి సజెషన్. భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పటికైనా పెరుగుతుంది. అది ఫార్మ్ ల్యాండా, జీపీ లేఅవుటా, హెచ్ఎండిఏనా, డిటిసిపినా, బేస్డ్ ఆన్ మన బడ్జెట్ ను బట్టి దాంట్లో పెట్టడం. ఈ రోజు నాకు ఒక 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల్లో డిటిసిపి ఎక్కడ రాదు. అదే 10 లక్షలు ఫార్మ్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, అది రేపు పెరుగుతుంది. ఏదైనా భూమి మీద పెట్టిన పెట్టుబడి పెరుగుతుంది. సో మన దగ్గర ఉన్న 10 లక్షల్ని మనం అలాగే ఉంచుకోకుండా దేని మీదైనా భూమి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏ లేఅవుట్లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే సార్.